నారా లోకేష్ గారు ఈ మధ్య అమరావతి గురించి, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల గురించి మాట్లాడుతూ రెండు కీలకమైన పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ వన్, అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో డీలింగ్స్ అయిపోయాయి, డీల్స్ జరిగాయి, ఎంఓయూలు జరిగాయి. 45,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి త్వరలో రాబోతున్నాయి. ఇదొక స్టేట్మెంట్ అయితే, దీనికన్నా ఎక్కువ పెట్టుబడులు రావాల్సి ఉంది. కానీ ఓ అజ్ఞాత వ్యక్తి పంపినటువంటి ఈమెయిల్ వల్ల పెట్టుబడులు మొత్తం సింగపూర్ నుంచి ఆగిపోయాయి అని చెప్పి, ఎవరా అజ్ఞాత వ్యక్తి? వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళ? ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు. నాకు ఆగర్భ శత్రువు, తర్వాత ప్రాణమిత్రుడు. ఉమ్, నేనంటే అభిమానించే వ్యక్తి మురళీకృష్ణ రావి. ఫ్లోరిడాలో ఉంటాడు. ఓకే. నేను ఎలా అయితే ఒక పైసా ఆశించకుండా పార్టీకి నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఏదో విధంగా నేనన్నా అంటే వీడియోలు అన్ని చేశాను. కానీ తను డబ్బులు ఇస్తూ ప్రతిసారి ఏదైనా ఒక పార్టీ జరిగినప్పుడు, టీడీపీ పార్టీ ఏదైనా జరిగినప్పుడు విధి విధాలుగా అటెండ్ కావడము, పెద్దల్ని కలవడము, వాని ఉడతా భక్తి సాయం చేసుకుంటూ వచ్చాడు. ఏ రోజు కానీ, ఏ రోజు ఆ అబ్బాయి ఎవరు, మురళీకృష్ణ అనే అబ్బాయి. ఉమ్, నేను ఆ ఆ ఒక టీడీపీ పార్టీ మీద మరియు ఒక క్యాస్ట్ మీద విరుచుకుపడుతున్నానని నా ఆఫీస్కి విగ్గురాజు వీళ్ళిద్దరూ నా ఆఫీస్లో మెసేజ్లు పెట్టి నా మేనేజర్ని బెదిరించారు. ఉమ్, తర్వాత నా ఇంటికి పోలీసులు పంపించారు. నేను ఒక రోజు డ్రైవ్ చేస్తూ వీడియోలు వేస్తుంటే నన్ను పోలీసు వెంబడించి నన్ను చెప్పాడు, నాకు ఇట్లా 3 కంప్లైంట్లు వచ్చాయి, ఈమెయిల్స్. ఏమే, ఉమ్, నువ్వు ఇట్లా చేయదు. నా దగ్గర 6 మంది పోలీసులు వచ్చారు. నేను ఆఫీస్కి పోతూ దిగినాను, పార్కింగ్ అట్లా ఉండగానే వచ్చారు. నన్ను ఆ విధంగా మా వాళ్ళకి అందరికీ తెలుసు, నా ఆఫీస్లో మేనేజర్లు అందరూ వాళ్ళు గట్టోళ్ళే, బాగా దే నో మీ వెరీ వెల్. ఉమ్, వాళ్ళు నాకు మెసేజ్లను పంపించి చంపేస్తాం అది ఇది అంటే, నేను తర్వాత ఏం చేసిన, నేను రోజు తాగినప్పుడల్లా 2 గంటలకు వానికి కాల్ చేసేవాడిని. ఉమ్, రాజుగారిని కూడా కాల్ చేశా, విగ్గో ఉమ్, గారికి కూడా చేసి అమ్మ నా బూతులు తిట్టేవాడిని, రాజుగారిని, విగ్గు గారిని, వీన్ని. లాస్ట్ కి ఒక బిడ్డ, ఆ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక తల్లి వచ్చింది. ఆ బిడ్డ నాకు ఇష్టము. చాలా మంచి బిడ్డ. అది బిజినెస్ చేసుకుంటే డాలస్ లో ఉంటుంది. ఒక గ్రూప్ లో నా ఫోన్ నంబర్ బట్టి నాకు కాల్ చేసింది. ఓకే. నువ్వేంది మా జాతిని తిడతావు, మా అది ఇది అని అంటే, లేదు తల్లి, నేను నాట్ ఎవరిని నేను తిట్టడం లేదు, నాది ఇది పంత. నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ నేను మాట్లాడినంత వరకు బాగానే మాట్లాడతాను. నేను ఎవరిని ఇండివిజువల్ గా అట్లా దూషణ చేయను. వ్యవస్థలను ఎవరైతే పాడు చేస్తుంటారో, వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేస్తుంటారో వాళ్ళని మాత్రం నేను టార్గెట్ చేస్తాను. అది పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ టార్గెట్ చేసేస్తానని చెప్పాను. తర్వాత ఆ అమ్మాయి నెగోషియేట్ చేసింది నాకును రావికి. ఉమ్, చెప్పింది ఉమ్, మురళికి అంతా చెప్పింది. ఇది ప్రభాకర్ అంటే, ప్రభాకర్ అంటే తర్వాత తర్వాత మాకు మాట్లాడుకున్నాం మేము. మురళి కన్విన్స్డ్. కొన్ని వీడియోలు ఆమె చూపించింది, నేనేంది అనేది, అదర్ సైడ్ ఆఫ్ మీ చాలా వరకు చూపించింది అమ్మాయి. హీఈస్ కన్విన్స్డ్. అప్పుడు నాకు, అన్నా నేను సారీ అన్నా, నాది పొరపాటైంది అని చెప్పి నాతో మిత్రుడయ్యాడు. ఓ. నువ్వు వైఎస్ఆర్సీపీ చేసుకో, నేను టీడీపీకి చేసుకుంటా అని చెప్పాడు నాతో. ఇప్పటికీ నేను కూడా ఆ ఇప్పటికీ రోజు, మీ ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ సార్? అయ్యో నాకు వాడు మిత్రుడు, వాని కోసం నేను, చూడు చెప్తాను ఇక్కడ, నేను మంచిగా గౌరవించేవాడిని అతన్ని. అంటే మేమిద్దరం అయిపోయింది, వాడికి అయిపోయింది. నేను ఇంకా అతను నా జోలికి రాదు, నేను అతన్ని ఏం పోలేదు. కానీ ఎవరి పార్టీలకు వాళ్ళు చేసుకున్నాం. అతను వాళ్ళ చిలకలూరుపేటలో పాపము కష్టపడి ఇన్వెస్ట్ చేసుకున్నాడు. ఏదో ఉమ్, 60 అప్పట్లో ఒక 60-70, అది 70 కోట్లు అట్లా అయింది. అప్పుడు ఎప్పుడో ఇన్వెస్ట్ చేశారు పాపం, కష్టపడి. వాళ్ళ భార్య అతను ఇద్దరు కష్టపడి ఆ డబ్బులతో ఇన్వెస్ట్ చేస్తే, ఆ ఆ దాని మీద వాళ్ళకి కన్నుపడింది. ఎవరికి? ఆ చిలకలూరుపేటలో ఈ ఆయన ఏదో ఉన్నారు కదా, ఎక్స్ మినిస్టర్ ఒక ఆయన, పత్తిపాటి వాళ్ళ పుల్లారావు. అనుచరులు, ఆ అనుయాయులు వాళ్ళందరూ కలిసి పొగ పెట్టడం స్టార్ట్ చేశారు. ఉమ్, పాపము ఈ ఆనంత కష్టపడిన వ్యక్తిని నేను మంచి వ్యక్తి వాడే. రోజు జాబ్ చేసుకొని కష్టపడి డబ్బు సంపాదించి బర్త్డేకి 10 రూపాయలు 10 పైసలు ఇచ్చే వ్యక్తి వాడు. ఉమ్, హేరాఫేరీ చేయడు, వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఉమ్, అట్లాంటి వ్యక్తికి వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మని ఎన్ని కష్టాలు పెట్టారంటే,
పెట్టారు. అవన్నీ నేను కూడా ఏకరో పెట్టాను. నేను నా 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 నేను పార్టీని మాట్లాడతాను. నేను వీడు మంచి వ్యక్తి, వీడికి చేయండి. నేను జనార్దన్ గారు ఉన్నారు కదా, మన ఒంగోలు ఎమ్మెల్యే, అవును, టీడీపీ ఆయనతో కూడా మాట్లాడినా. చూడబ్బా దామచర్ల మనోడు, జనార్దన్. ఎస్ దామోదర్ గారితో మాట్లాడా. చూడు, ఒక పార్టీ కోసము కష్టపడిన వ్యక్తుల్లో వీనికి అన్యాయం చేయొద్దండి ఉమ్, అని నేను చాలా మందికి, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. తెలుగుదేశంలో నాతో కొంతమంది ఉంటారు, అంతే. వాళ్ళకేం నాతో బిజినెస్ సంబంధాలు కాదు, ఒక వ్యక్తిత్వ సంబంధాలు, అంటే ఒక వ్యక్తి ఓపెన్నెస్ వల్ల నేను చాలా ట్రై చేశాను. అతని కోసం కొన్ని వీడియోలు కూడా పెట్టాను. ఆ వ్యక్తికి అన్యాయం చేయొద్దండి అబ్బా. నేను తిట్టాను, నాది వేరే విషయం, కానీ పాపం ఆ వ్యక్తి అట్లాంటి వ్యక్తికి చేయదని నేను చెప్పిన. దట్ ఈస్ వాట్ హీజ్ మురళీకృష్ణ రావి. ఆ అబ్బాయికి జరిగిన అన్యాయం నాకు తెలిసి ఏ ఎన్ఆర్ఐకి జరగలేదు గురు. అంత బాధపడ్డాడు. టీడీపీ కోసం ఎందుకు పనిచేసిన టీడీపీ వాళ్ళే అయ్యా, వేధించారా? ఇప్పుడు కూడా టీడీపీ కోసం పనిచేస్తాడు వాడు, నేను అయినా చెప్తున్నా. కూడా టీడీపీ వాళ్ళే వేధించారా? ఎస్, ఇప్పుడు కూడా ఐ డోంట్ థింక్ హీస్ గోన్ చేంజ్ ఎనీ పార్టీ. నేను చెప్తున్నా. నేను కూడా నన్ను నువ్వు ఏమన్నా చేస్తా, నేనైతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తా. ఉమ్, నువ్వేమైనా చెప్పుకో. ఉమ్, నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఒక సిద్ధాంతము ఒకటి నాకు పడిపోయింది కాబట్టి దాని మీదనే ఉంటాను నేను. ఇప్పుడు కూడా కన్నీరు మున్నీరు అబ్బాయిని చదివించడానికి నా న్యూ జెర్సీలో కూడా అబ్బాయి పాపం చేర్పించాడు. వాళ్ళ కొడుకుని కాలేజీ కూడా వచ్చాడు. డబ్బులు కావాలి కదా, అక్కడ అవును, ఇన్వెస్ట్ చేశాడు కదా. ఆ? అవును, అవును. దాంతో పాటు వాళ్ళ తండ్రిని ఎంత నానా హింసలు పెట్టారు. అది ఒక పెద్ద స్టోరీ, నీకు చాలా ఉండదు, మీరు ఉమ్. చూసిండ్రు, ఎందుకంటే ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఆ వ్యక్తి మెయిల్ పంపించాడు అనేది ఆధారాలు ఉన్నాయి. అంటే ఉండాలి. తన కడుపు కాలి ఏమే అన్ని విషయాలు బయట పెట్టాడు. తన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, లోకేష్ దగ్గర కూడా వెళ్ళాడు. పాపం, నాకు చేయండి, నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను పట్టించుకోండి అంటే ఎవరు పట్టించుకోవాలి అబ్బాయిని. దట్ ఈస్ ద స్టోరీ, దట్ ఈస్ ద మురళీకృష్ణ స్టోరీ. దాన్ని తీసుకొచ్చి మీరు మీరు పిఎల్ఆర్ కంపెనీ అని చెప్పి వీడు అంత బొంకులు బొంకుతున్నాడంటే ఇట్స్ అబ్సర్డ్. మీరు అంటే న్యూస్ చదివే వాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ అట్లీస్ట్ ఏమీ వెరిఫై చేయకుండా అది పిఎల్ఆర్ కంపెనీ అంటే, పిఎల్ఆర్ అంటే పి లక్ష్మణ్ రెడ్డి, ఉమ్, పెద్దిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అనేది పిఎల్ఆర్ కంపెనీ. దట్ ఈస్ ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్స్ట్రక్షన్ కంపెనీ. ఉమ్. దాంట్లో నుంచి ఒక ఉద్యోగి మెయిల్ పెట్టాడని చెప్పాడంటే వాడు వాడు ట్విట్టర్ హ్యాండిల్ పెట్టుకున్నా అంటే వానికి సిగ్గు శరమన్నా ఉండాల. మీరు మురళీకృష్ణ రావి అని చెప్పి డైరెక్ట్ గా పేరు చెప్పేస్తున్నారు. ఉం. దీనివల్ల మురళీకృష్ణ ఉం. గారికి కానీ మీకు కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి థ్రెట్ ఉండే ఛాన్స్ లేదా? నాకేం థ్రెట్ ఉంది గురు? నన్నేం బిగుతారు, వాడిని ఏం మురళీకృష్ణ బిగుతారు? వాడు మురళీకృష్ణ అన్ని వదిలేసి కూర్చున్నాడు. హీఈస్ రెడీ టు ఫైట్. ఎంతవరకైనా పోతాడు వాడు. ఉమ్. హీఈస్ రెడీ. అంటే ఇప్పుడు ఏం బిగుతారు? ఇక్కడ క్లారిఫై కావాల్సింది ప్రభాకర్ గారు. ఏ ఏమని మెయిల్ పెట్టారు సింగపూర్ కంపెనీకి మురళీకృష్ణ గారు? ఇప్పుడు ఏమని మెయిల్ పెట్టారు అనేది ఏంటంటే, అకార్డింగ్ టు సమ్ సోర్సెస్, ఉమ్, అమరావతి అనేది ఒక ఎత్తిపోతల పథకం. దట్ ఈస్ ద స్కామ్. అంటే భూసేకరణ అనవసరంగా జరుగుతుంది. అది భూములు సేకరించడం వలన మీరు పెట్టుబడులు పెట్టేలేదు, అక్కడ జరిగేది లేదు. దట్ ఈస్ నాట్ ఎ సెంటర్ ఫార్ అ బిజినెస్ ఉమ్. అంటే చెప్పేశాడు మొత్తం. అక్కడ అల్యూవియల్ ల్యాండ్స్ ఉంటాయి, ఆ ల్యాండ్స్ లో మీరు భవన నిర్మాణాలు జరగవు. దేర్ ఓకే. ఈస్ ఎ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లం, దేర్ ఈస్ ఎ బిజినెస్ ప్రాబ్లం, దేర్ ఈస్ నో కనెక్టివిటీ అనేది పెట్టి చెప్పేశాడు అబ్బాయి. ఉమ్, కానీ ఆ ఈమెయిల్ ద్వారా ఇది జరగలేదు. కానీ వాళ్ళకు కూడా తెలుసు ఇట్ ఈస్ నాట్ ఏ center point ఉమ్, and there is no other businesses in South India because already the cities which are taking an advantage geographically, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ, వాళ్ళకి తెలియదా బిజినెస్ పీపుల్? వీడు ఈమెయిల్కి ఎవడు, ఐ డోంట్ థింక్ దే మైట్ హ్యావ్ రెస్పాండెడ్. వాడు బూచి చూపిస్తున్నాడు, ఏమే మింగలేక మంగళవారం మాట్లాడుతున్నాడు అంతేగాని ఉమ్. చెమ్మచక్క జాజి మొగ్గ అందులో వాడు 5 రోజుల పర్యటన బొక్క రాను పోను ఖర్చులు తప్పితే ఇంకేం మిగిలింది లేదు. 5 పైసలు లేదు దాంట్లో. సింగపూర్ పర్యటనలో ఏం జరిగిందిరా చిన్నబాబు అంటే ఏమీ లేదు. పైసలు బొక్క, ఖర్చులు బొక్క, అంతే. సింగపూర్ నుంచి ఎందుకు పెట్టుబడులు రాలేదో, తీసుకురాలేదో, ఆగిపోయాయని చెప్పేందుకే ఈ అజ్ఞాత వ్యక్తి మెయిల్ అనే కారణం చూపిస్తున్నారా? ఎందుకు రావాలి అని మాట్లాడి సచ్చింటే ఉమ్, వాళ్ళు వచ్చింటారు. అక్కడ పోయి నువ్వు ఏం ఏం మాట్లాడినావు? ఆ మన జాతి రత్నాలతో అందరితో ఫోటోలు దిగావు, 4 మీటింగ్లు పెట్టావు. ఏమే ఆ మీటింగుల్లో పొద్దస్తమానము జగన్ను
జగన్ ఉండడు జగన్ ఉండడు అని చెప్పావు. అరే నీ దగ్గర ఉంది ఏందో చూపించరా భయ్, ఏం చేస్తామో దాంట్లో ఏమన్నా బిల్డింగ్లు కట్టచ్చా, అవన్నీ కూలిపోతాయా అని చెప్పి అడిగినప్పుడు వాటికి సమాధానం చెప్పకుండా జగన్ కూల్చేస్తాడు, జగన్ రాడు, గ్యారెంటీ ఇస్తా, మీరు రండి అంటే వాడు ఎందుకు వస్తాడు? హూ ఇస్ జగన్ అని అడిగాడు వాడు ఎవడో. హూ ఇస్ జగన్ అన్నాడంట. వాడు అప్పుడు మళ్ళీ రీసెర్చ్ చేశాడు ఎవడు, ఈ జగన్ గురించి మాట్లాడుతున్నాడు కదా, ఉమ్, ఒక ఇన్వెస్టర్ దగ్గరికి పోయి జగన్ గురించి మాట్లాడితే వాడు హూ ఇస్ జగన్ అంటే ఈ జగన్ ఈజ్ అన్ అపోజిషన్ పార్టీ అంటే వాడు రీసెర్చ్ చేసి ఇదేంద్ర బాబు ఇంత టర్మాయిల్ ఉంది, పొలిటికల్ టర్మాయిల్, మాకు సంబంధం లేని విషయం. ముందే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు గ్రౌండ్ పీపుల్, అంటే బిజినెస్ గ్రౌండ్ చేయడం అంత ఈజీ కాదు. ఉమ్. యూ నీడ్ టు సొలిసిటేషన్ అంటారు దాన్ని. దెన్ యూ నీడ్ టు మేక్ ఇట్ టు ఎ లెవెల్ ఆఫ్ అగ్రిమెంట్. ఓకే, అండ్ దెన్ అగ్రిమెంట్ తర్వాత ల్యాండింగ్. ఏమే ఇదే దౌత్యపరంగా జరగాల, రెండు కంపెనీల పరంగా జరగాలి. దౌత్యం అంటే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఏ బిగ్ ఎంటిటీ. స్టేట్ గవర్నమెంట్ అనే దానికి కొన్ని పరిధి ఉంది, కొన్ని ఉన్నాయి. ఎస్, దే కెన్ డూ బిజినెస్ విత్ అదర్ కంట్రీస్ టు. ఎస్, బట్ నీకు ఆ లెవెల్ లేదు. యూ డోంట్ హ్యావ్ దట్, యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని ఒక రూపుకు తీసుకొస్తాము ఈ గవర్నమెంట్ పదవీ కాలము, లేకపోతే పరిమితి అయిపోయే లోపుగా అని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు. కెన్ బి పాసిబుల్? మీకు నమ్మకం ఉందా? ఎందుకంటే ఎందుకు గవర్నమెంట్ గవర్నమెంట్ ఒకడు కంప్లీట్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా అమరావతి టార్గెటెడ్ గానే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కానీ, నారా లోకేష్ కానీ. ఇప్పుడు అంత చెప్పాడుగా ఉంటే ఈ స్టూడియో గాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి అయింది పోయింది లేనిది చెప్పే కంటే ఆ నిర్మాణాలు రోజు చూపించచ్చు కదా. ఏదో కట్టడాలు ఏదో జరుగుతున్నాయి కదా, ఆ ఎత్తిపోతల పథకం లేకంటే ముళ్ళ కంపలు జంగిల్ క్లియరెన్స్, అవి వేస్తూ ఉండొచ్చు కదా విజువల్స్. ఎప్పుడన్నా ఎక్కడన్నా నువ్వు చూసావా అమరావతి నిర్మాణం జరుగుతున్న నిర్మాణాలను ఎక్కడన్నా విజువల్స్ చూసావా ఎక్కడన్నా? టీవీ 5 ఎప్పుడు చూస్తా, ఉమ్, టీవీ 5 ఏబిఎన్ ఛానల్లో ఎక్కడైనా విజువల్స్ రోజు వేస్తున్నారా? అంత లేదు, నిర్మాణంగా శరవేగంగా జరుగుతుంటే లేదు. అక్కడ వస్తాయి కదా. ఉమ్. రావడం లేదంటే అక్కడ జరగడం లేదనే లెక్క. ఇక ముందు కూడా అక్కడ జరిగే ఛాన్స్ లేదా? అక్కడ వచ్చేటివన్నీ ఎక్కడా జరగడం లేదు, అక్కడ జరిగేటివన్నీ అక్కడ చూపించడం లేదు. దిస్ ఈజ్ ఎ లెక్క. అంతే, సో ఓవరాల్ గా కూటమి వల్ల అమరావతికి ఒరిగేది ఏమి ఉండదు. ఏముండదు. ఒకవేళ భూసేకరణ ఒరిగితే చూడబ్బా, మరో అది 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 దట్ ప్రాజెక్ట్ ఈజ్ అ గోస్ట్ ప్రాజెక్ట్. సర్టన్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు సాహు సినిమాలు ఏదో చూశారు, కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి పెద్ద బ్రహ్మాండం, అంటే సినిమాల గురించి చెప్తున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులను స్టార్ట్ చేస్తారు, ఉమ్. అన్నీ బొక్కే. అదే సేమ్ అమరావతి ఇస్ అ బొక్క. మరి ఇలా ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి గారు చేయక, ఇటు చంద్రబాబు నాయుడు గారు చేయక, వీళ్ళిద్దరూ చేయలేక ఆంధ్రప్రదేశ్ కి సక్రమమైన సమగ్రమైన రాజధాని ఎట్లా, ప్రభాకర్ గారు మరి? రాజధానితో ఏం సంబంధం ఉంది? ఎంత ఏ ఉంది, దెన్ యూ హ్యావ్ అ వర్చువల్ అండ్ యూ హ్యావ్ ఎవ్రీ గవర్నెన్స్ కెన్ బి డన్ ఎనీవే. జగన్మోహన్ రెడ్డి మంచి భవన సదుపాయాన్ని కట్టాడు, 450 కోట్లు 500 పెట్టి బ్రహ్మాండంగా నిర్వర్తించవచ్చు ఏదైనా కానీ. యూ కెన్ హోస్ట్ ఎనీ బిగ్ కంట్రీస్. ఇప్పుడు దుబాయ్ వాళ్ళు వచ్చినా కానీ ఎవరైనా అక్కడ వచ్చి చూపించండి. ఏదో పోస్టల్ అడ్రస్ పెట్టుకో, నీ ఇంటికి మెయిల్స్ వస్తాయి అంతే కదా. ఏముంది అంతా ఈమెయిల్స్ జామ్ డమాల్ డమాల్ అంతే కదా. ఏం ఉమ్. కావాలి నీకు? సో ఏమి రాజధాని వర్చువల్ రాజధాని ఆఫీస్? ఎస్ యూ కెన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాడు, వర్చువల్ ఆఫీస్ పెడతా నేను, ఈ వాట్సాప్ గవర్నెన్స్ చేస్తానప్పుడు, వై ద హ్యాక్ యూ వాంట్ భవన సదుపాయాలు అవన్నీ ఎందుకురా భయ్? వాట్ ద హ్యాక్, వై యు ఆర్ వేస్టింగ్ మనీ? వై క్యాంట్ యూ బిల్ట్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్, వై క్యాంట్ యూ యూజ్ ఇట్? ప్రజలు ఎస్, ఒప్పుకుంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాగే వర్చువల్ పాలన చేసుకుందాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుందాము, రాజధాని అవసరం లేదు అని చెప్పి అంటే ఒప్పుకునే ఛాన్స్ ఉంటుందా? రాజధాని అవసరం. రాజధాని పేరు అమరావతిని ఉంది కదా, బాగా గెజెట్ చేశారో లేదో, అమరావతి అయితే ఉంది కదా. ఏదో ఒక బిల్డింగ్ కట్టండి, ఆడెవరో ఉండండి, ఆడ పని చేసేది ఏం లేదు కదా. అక్కడికి వస్తే ఇప్పుడు రాజధానిలో ఏం జరుగుతుంది? సెక్రటరియట్లు ఉండాలా, సెక్రటరీలో ఏం జరుగుతుంది? డబ్బు తీసుకోవడమే కదా నీ ఉమ్. ఫైల్ కదలాలంటే. అది ఎందుకు టైం వేస్ట్? ఈమెయిల్స్ ద్వారా చంద్రబాబు అండ్ లోకేష్ ఇద్దరు వాట్సాప్ లో నీకు ఏదన్నా ఉంటే ఒక్క నిమిషంలో మెసేజ్ పెట్టేస్తే అన్నీ అయిపోతుంది. సార్ నాకు ఈ డబ్బులు అడుగుతున్నాడు, ఈడు సెక్షన్ ఆఫీసర్ 520 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో, నాకు నా ఫైల్ కదలట్లేదంటే వీడు వాళ్ళకి చేస్తాడు, సెక్షన్ 520 కమాన్, ఓకే ఫైల్ మూవ్. అంతే, అట్లుండాలా. ఉమ్. నువ్వేం చేస్తావు? బిల్డింగ్ కట్టి ఏం చేస్తావు నువ్వు చెప్పు బి. యో, నిజంగా అంటే నేను, అంటే సి ఐఎమ్ నాట్
ఇంత దరిద్రమైన అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దరిద్రమైన పాలిటిక్స్ ని నాకు తెలిసి ఏ రాష్ట్రంలో లేవు. జస్ట్ బికాస్ ఆఫ్ ఆ పచ్చ ఛానళ్ళ పైత్యము, ఆ పరాకాష్ఠకు వాడు కారణము. దాని తర్వాత ద మైండ్ సెట్ ఆఫ్ చంద్రబాబు అండ్ చిన్నబాబు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దరిద్రము ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రము అభివృద్ధి కోరుకుంటున్నారు. అది అమరావతి అయినా లేకపోతే అన్ని విధాలుగానైనా కూడా ఖచ్చితంగా రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి అన్ని పార్టీలు అభివృద్ధి వైపు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రభాకర్ గారు, ఎక్కడుండా మీరు కూడా కోరుకునేది అదే, రాజకీయాల నేను తర్వాత కోరుకునేది అదే. కోరుకుంటారు.